మీరు చిన్నప్పుడు ఏం అవ్వాలని కళ్ళలు కన్నారు? అంటే యాక్చువల్గా మా ఫ్యామిలీ వల్ల అలాంటి కళలు లేవు. ఇది అవ్వాలి ఇది అవ్వాలని లేదు, ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ వెళ్ళటమే అనమాట. రైట్. ఏ రోజు కళలు కనలేదు. ఇది అవ్వాలని ఏ రోజు కలలేదు. సో యాక్టింగ్ ఎలా అయ్యింది స్టార్ట్? ఆ డ్రీమ్ ఎలా వచ్చింది టు బికమ్ అన్ యాక్టర్? అదే ఛాన్సాలు చెప్పాను, నా టాలెంట్ నేను చేసే పనుల వల్ల నా ఫ్రెండ్స్ అందరూ నీకు ఇండస్ట్రీ కరెక్ట్, నువ్వు బాగా సెట్ అవుతావు ఇండస్ట్రీలో అని ఫ్రెండ్స్ పంపించారు. దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఓకే. సో ఏ సినిమా చూసి మీరు యాక్టర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నారు? అదేం లేదు, అలా ఏం లేదు. కాకపోతే దర్ మస్ట్ బి అన్ ఇన్స్పిరేషన్, రైట్? ఇన్స్పిరేషన్ ఏం లేదు. కాకపోతే బ్రహ్మానందం గారిని చూసిన తర్వాత ఆయన కామెడీ చూసి, అహనా పెళ్ళంటో చూసి ఆయనకి పిచ్చ ఫ్యాన్ అయిపోయి ఎప్పుడైనా సరే ఆయన కలవాలి అని అనుకునేవాడిని, అంతే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేస్తూ ఆర్టిస్ట్ని అయ్యి, అంతే తప్పితే ఒక సినిమా నన్ను ఇన్స్పైర్ చేసింది ఏం లేదు. సో ఇండస్ట్రీలో గురువు ఎవరు మీకు? నాకు ప్రదీప్ గారు అని టీవీలో ఫస్ట్ చాలా బ్లైండ్గా అవకాశాలు ఇచ్చేశారు. నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి నాకు ఫస్ట్ సీరియల్లోనే త్రూ అవుట్ వేషం ఇచ్చారు. సినిమాలకు వస్తే పూరి జగన్నాథ్ గారు మా గురువు గారు. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఉండింది? 1500 రూపాయలు ఇచ్చారు టీవీ చేసినప్పుడు. ఓకే. అంటే పర్ డే లెక్క ఇట్లేం లేదు, నాకు అవసరమయ్యి రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఎంత కావాలంటే నా బస్ పాస్కి ఎంత, నా రూమ్కి ఎంత, అది దాన్ని లెక్కేస్తే అప్పుడు 1500 ఇస్తే ఇది ఇచ్చారు, తీసుకొని వచ్చు. సో వాట్ డిడ్ యూ డూ విత్ ద లెఫ్ట్ ఓవర్ మనీ? ఓపెన్గా చెప్పాలంటే ఆ 1500 నేను వాటి ఖర్చు పెట్టలేదు, దాచిపెట్టుకున్నాను కొన్ని రోజులు, చాలా రోజుల వరకు. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అది ఇది అని చెప్పి దాచిపెట్టుకొని ఖమ్మం వెళ్ళినప్పుడు మా మదర్కి ఇచ్చారు. కెరియర్ స్టార్ట్ చేయకపోయి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు? అదే ఇండస్ట్రీకి రాకుండా ఉంటే ఏదో బిజినెస్, ఏదో షాపో, ఏదో జాబో చేసేవాడిని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్టర్గా క్లిక్ అవ్వకపోతే మాత్రం ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేసేవాడిని. నా అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, కెమెరా అసిస్టెంట్ కావచ్చు, ఏదో ఒకటి. రైట్. సో ఆఫ్టర్ టర్నింగ్ అన్ యాక్టర్, ఇస్ దేర్ సంథింగ్ దట్ యు మిస్? యాక్టర్ అయ్యాక లైఫ్లో ఏమైనా మిస్ అవుతున్నారా? అలా ఏమైనా ఫీలింగ్ ఉందా? ఏం మిస్ అవటం లేదులే, కానీ అంటే మనం ఏదైతే మిస్టేక్స్ చేస్తామో అప్పుడు నెగ్లిజెన్సీ, మిస్టేక్ కాదు అది, ఏదైతే నెగ్లిజెన్సీ చేస్తామో అవి తర్వాత తెలుస్తూ ఉంటాయి. అలా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే. సో మీ లైఫ్లో మీకు గుర్తున్న ఫస్ట్ మెమరీ ఏంటి? అంటే ఏ విషయంలో? అంటే చాలా లైఫ్ మెమరీస్, ఎర్లియస్ట్ మెమరీ ఇన్ యువర్ లైఫ్. చాలా ఉన్నాయండి. చిన్నప్పుడు చేసిన దొంగతనాలు గుర్తుంది. దొంగతనాలు? ఓకే. జంకాలు కొయ్యటం కానివ్వండి, సినిమా కోసం ఎక్కువ సినిమాలు చూడటం కోసం మనం ఆ డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి, ఏదో ఒకటి చెప్పేసి మాటలు చెప్పి, అంతే. సినిమా మీద ఉన్న ప్రేమే కానీ చదువు మీద అంత ఉండేది కాదు. మంచి మెమరీస్ అంటే, మర్చిపోలేని మెమరీస్ అంటే డిగ్రీలో నాకు మైమ్, మోనో, మిమిక్రీ, ఫ్యాన్సీ ఇలా అన్ని ప్రైజెస్ వచ్చాయి. ఒక బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్తే 12 o'clock మా ఫాదరు ఎవరి అయ్యని అడిగారు, నాయే అని అడిగారు. నాయ అని చెప్తే దేనికి వచ్చిందంటే ఇది మైమ్ అనగానే మైమ్ అయ్యే చేసి చూపి అన్నారు. చేసి చూపిస్తే హగ్ చేసుకున్నారు. నాకు మొన్నటిదాకా నువ్వు ఎలా బతుకుతావు అన్న భయం ఉండేదిరా, నువ్వు ఎలాగైనా బతకగలవు అని చెప్పి ధైర్యం వచ్చింది అన్నారు మాకు. చిన్నప్పుడు కూడా నేను వేరే హీరోలవి, ఎన్టీఆర్ అయితే షర్ట్ మడత పెట్టి ఇట్లా పెట్టుకొని డ్యాన్స్ చేయటం, నాగేశ్వరరావు వేయటం, ఇలా చేస్తూ ఉండేవాడిని. ఇక ఆ కళకి సంబంధించినవి వదిలిపెడితే మెమరీస్ అంటే మా కాలనీ, మా చుట్టాలు, మా ఫ్యామిలీ జరిగిన ప్రతి సంఘటనలు, మంచి అకేషన్స్ అన్ని బాగా గుర్తుంటాయి. ఇస్ దేర్ ఎనీ ఫిల్మ్ దట్ యు మిస్డ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ డేట్స్ అండ్ డూ యూ రిగ్రెట్ ఇట్? చాలా జరిగాయండి. అంటే అలా మిస్ అవుతూనే ఉంటాం మనం. కానీ 1-2 డేట్లు ఆ డైరెక్టర్లు అడ్జస్ట్ చేస్తే అది కూడా మిస్ అవ్వలేమని ఇదే. కానీ నేను కొంచెం సెలెక్టివ్గానే వెళ్తూ ఉంటాను, ఏది పడితే అది చేయను. దానివల్ల 1-2 మిస్ అయినా కానీ 90% మిస్ అవ్వకుండా చూసుకుంటాను. అలా అలా ఏమైనా ఫిల్మ్ ఉందా అయ్యో చేయలేదు అని ఫీలింగ్? అంత ఫీల్ అయ్యే సినిమాలు కాదు, అట్లా మిస్ అవుతా. అంత ఫీల్ అయ్యే క్యారెక్టర్ అయితే మాత్రం వదలను, నేను ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకొని చేస్తాను. రైట్. లైఫ్లో బాగా క్రేజీగా ఏమైనా చేశారా?
చేశాను, ఛాన్స్ చేశాను చిన్నప్పుడు. వన్ ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ది ఒకటి ఎగ్జామ్ రాసి వచ్చేది. వాడు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళి చెక్ చేసేవాళ్ళు హాల్ టికెట్ చూస్తూ దగ్గరకు వచ్చే లోపు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసి వాడు పాస్ అయ్యాడు. అలాంటి ఛాన్స్ చేసి. ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలని డ్రీమ్ ఉండింది వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్? ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత పలానా డైరెక్టర్తో అని. యా, ఏ డైరెక్టర్? నాకు ఎంతసేపు సినిమా అంటే పిచ్చి, కానీ దాని డైరెక్టర్ ఎవరు, ఆ డైరెక్టర్ టేకింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచన లేవు నాకు. సినిమాల్లో యాక్ట్ చేయాలంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా సరే చేయాలని ఇది. రాను రాను కొన్ని సినిమాలు చూసిన తర్వాత బాపు గారి డైరెక్షన్లో చేయాలని బాగా కోరుకుండేది. ఆ కోరిక తీరే అవకాశం లేదు, ఆయన మన మధ్య లేరు. కాకపోతే ఇక ఆయన సినిమా చూస్తూ కనీసం పేరన్నా రాయించుకుందాం అనుకున్నా, ఆయనతో కుదరలేదు. ఒకసారి వెళ్ళి కలవటం అనేది జరిగింది, కానీ ఆయన చేయలేకపోయారు. రైట్. వాట్స్ అ డ్రీమ్ రోల్? లేదు, డ్రీమ్ రోల్ ఎందుకు అలా? అంటే మనం ఒక రోల్లోనే ఫిక్స్ కాదు, నేను అన్నీ చేయాలని కోరికను. ఓకే. మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు సార్? మా మిస్సెస్ మామయ్య అని పిలుస్తుంది, మా మదర్ శ్రీను, మా ఫాదర్ శ్రీను అని పిలుస్తారు. ఓకే. మీ లైఫ్లో ఎవరికి బాగా రుణపడి ఉన్నారు? నా తల్లిదండ్రులకి. ఓకే. లైఫ్లో ఎప్పటికైనా ఒక్కసారి విజిట్ చేద్దాం అనుకున్న ప్లేస్ ఏది? ఎప్పటికైనా సరే వెళ్ళి చూడాలనుకున్నట్టు ఒక 4-5 ఉన్నాయి, వాటిల్లో చూడాలి బెస్ట్. విచ్ వన్? మన దగ్గరే మానస సరోవరం అని అంటూ ఉంటారు కదా, అసలు ఎలా ఉంటుంది, వెళ్ళి ఆ ప్లేస్ అక్కడికి వెళ్ళి చూడాలి, అది ఏంటి అనేది కోరిక ఉండేది. దగ్గర దాకా వెళ్ళాం కానీ ఎప్పుడు అక్కడ దాకా ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళాలి ఫ్యామిలీ. రైట్. సో ఇస్ దేర్ ఇన్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్ విచ్ మేడ్ యూ క్రై? చాలా ఉన్నాయండి. వాట్ వాస్ దట్ వన్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ వెరీ ఎమోషనల్? అంటే జరిగిన తర్వాత తలుచుకొని బాధపడుతూ ఉంటాను. మన వల్ల ఎవరైనా సఫర్ అయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, నా వల్ల శివ ఇబ్బంది పడ్డాడు అని ఒకటి కావచ్చు, ఇంకా అలా చాలా ఉన్నాయి. ఓకే. సో హూజ్ యువర్ ఫేవరెట్ కో-స్టార్ అండ్ హూజ్ యువర్ ఫేవరెట్ కామెడియన్? నాకు ఫేవరెట్ కమెడియన్ వచ్చి చార్లీ చాప్లిన్ గారు. ఫేవరెట్ కో-స్టార్ అంటే అందరూ నాకు బాగానే ఉంటారు, అందరితో హ్యాపీగానే ఉంటుంది. హూజ్ యువర్ ఫస్ట్ లవ్? నా క్లాస్మేట్. ఓకే. యువర్ ఫస్ట్ డైలాగ్, ఫేవరెట్ డైలాగ్, డూ యూ రిమెంబర్? నాకు ఫేవరెట్ డైలాగ్ నేను నటించిన, యా, ఫస్ట్ డైలాగ్ గుర్తుందా మీకు? నేను యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ డైలాగ్ జిందాబాద్. వెనకాల జిందాబాద్ అంటూ ఉండేవాడిని. రైట్. ఆఫ్టర్నూన్కి నేను ఆచార్య చంద్రశేఖర్ అంటే వాళ్ళు జిందాబాద్ అనేవాళ్ళు. చెప్పాను కదా, ఒక సీరియల్లో నాకు పెద్ద వేషం ఇచ్చారని, దాంట్లో నేను ఎంటర్ అయ్యి గురువర్య మన ధర్మోద్ధరణ మంత్రం అద్భుతంగా ఫలించింది, తత్ఫలితంగా హిందువులు బౌద్ధజన నాయకుల్లో మార్పు వచ్చి జనం ఒక మహాప్రళయం వల్ల విజృంభిస్తున్నారని చేస్తే మా ప్రదీప్ గారు భుజం మీద చేసుకొని పక్కకు తీసుకెళ్ళి డైలాగ్ చాలా బాగా చెప్పావు, కానీ ఎక్కువ చేస్తున్నావు అంటే స్టేజ్ మీద ఉండేవాడు వెనకాలడికి కూడా తెలియాలి కాబట్టి ఎక్కువ వరుస్తారు. ఇది టీవీ కెమెరా ఉంటుంది, నువ్వు ఎలా చేసినా కానీ కనపడతా ఉంటుంది, నువ్వు నిజంగా గురువు గారితో చెప్పినట్టు చెప్పంటే అప్పుడు మళ్ళీ వచ్చి గురువర్య మన అని అది చెప్పారు.